ఈనాటి మన చర్చకు స్వాగతం. ఈరోజు మనం బౌద్ధ గ్రంథాలలోంచి ఒక ఆ, ఒక అసాధారణమైన జంట కథను కొంచెం లోతుగా చూడబోతున్నాం. ఉమ్, వీళ్ళు కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, ఒకరికొకరు స్ఫూర్తినిస్తూ జ్ఞాన మార్గంలో అంటే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సహచరులన్మాట. మనం విశాఖుడు ధమ్మదినల గురించి మాట్లాడుతున్నాం గదా. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం చూస్తే వీరి కథ రాజగృహంలో మొదలవుతుంది. అయితే ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు సంసారాన్ని వదిలేశారు, సన్యాసం తీసుకున్నారు అనే కథ కాదు. అస్సలు కాదు. ఒక బంధం ఎలా రూపాంతరం చెందింది, ప్రేమ అనేది ప్రజ్ఞగా ఎలా మారింది, ఇంకా ఒకరికొకరు విముక్తికి ఎలా దారి చూపించుకున్నారు అనేది ఇందులో ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ఈ చర్చలో మన లక్ష్యం కూడా అదే. అంటే కథను పైపైన చెప్పడం కాదు, దాని లోతుల్లోకి వెళ్ళాలి. ఆనాటి సామాజిక పరిస్థితులు, వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న చిన్న చిన్న తేడాలు, ముఖ్యంగా వాళ్ళిద్దరు మధ్య జరిగిన ఒక సంభాషణ ఒక పవిత్ర గ్రంథంగా ఎలా మారిందో చూడాలి. అవును. సరే, ఇక మొదలు పెడదాం. ఈ కథకు నాంది పలికిన విశాఖుడితో ప్రారంభిద్దాం. విశాఖుడు రాజగృహ నగరంలో ఒక పెద్ద శ్రేష్ఠి. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక బిలియనియర్ వ్యాపారవేత్తలాంటివాడు. అంతేకాదు, అప్పటి మగధ సామ్రాజ్యానికి రాజు అయిన బింబిసారుడికి చాలా మంచి స్నేహితుడు. అంటే డబ్బు, పలుకుబడి, హోదా దేనికి లోటులేదు. అవును. అయితే అతని జీవితంలో అస్సలైన మలుపు బుద్ధుడిని కలిసినప్పుడు వస్తుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందాక రాజగృహానికొచ్చినప్పుడు రాజు బింబిసారుడితో పాటు విశాఖుడు కూడా ఆ సమావేశంలో ఉన్నాడు. ఓ! ఆ క్షణం అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. బుద్ధుని బోధనలు అతనిలో ఏదో తెలియని ఒక సత్యాన్వేషణను రగిలించాయన్నమాట. అంటే కేవలం విని ఊరుకోలేదన్నమాట. మన ఆధారాల ప్రకారం అతను ఎన్నో ప్రశ్నలడిగాడు, తన సందేహాలన్నిటినీ నివృత్తి చేసుకున్నాడు. ఈ ప్రాసెస్లోనే అతనిలో ఒక పెద్ద మార్పొచ్చింది. అది మామూలు పరివర్తన కాదు. బౌద్ధ ధర్మంలో చెప్పే 4 ముఖ్యమైన జ్ఞానోదయ దశలుంటాయి కదా: సోతాపన్న, సకదాగామి, అనాగామి, అర్హంత్ అని. అవును. ఇందులో విశాఖుడు 3వది, అంటే అనాగామి స్థితిని చేరుకున్నాడు. అనాగామి అంటే తిరిగి రానివాడు అని అర్థం. అంటే కామలోకానికి సంబంధించిన కోరికలు, ద్వేషం ఇలాంటి వాటిని పూర్తిగా జయించేసి మళ్లీ ఈ భౌతిక ప్రపంచంలోకి తిరిగి రాని ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక దశ. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అతనొక గృహస్థుడు, అంటే సంసార జీవితంలో ఉన్నవాడు గదా. అవును. అలాంటి వ్యక్తి భిక్షువుగా మారకుండానే ఇంత ఉన్నతమైన అనాగామి స్థితిని పొందడం, ఇది చాలా అసాధారణం కదా. ఖచ్చితంగా అదే ఇక్కడున్న ప్రత్యేకత. ధర్మమార్గం అనేది కేవలం అడవులకో ఆశ్రమాలకో పరిమితం కాదు. సంసారంలో ఉంటూ కూడా సాధన చెయ్యొచ్చు అని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. నిజమే. కాని మీరన్నట్టు ఒక గృహస్థుడు ఇంత పెద్ద మార్పుకు లోనైనప్పుడు అసలు సమస్యలు అక్కడే మొదలవ్వాలి. మరి అతని భార్య పరిస్థితేంటి? అవును, సాధారణంగా ఇక్కడే అసలు డ్రామా మొదలవ్వాలి. భర్తలో వచ్చిన ఈ మార్పు, ఈ వైరాగ్యం చూసి ధమ్మదిన్న ఎలా స్పందించింది? ఆమె ఆ మార్పుని వ్యతిరేకించిందా లేక? అర్థం చేసుకుందా? ఇక్కడే దమ్మదిన్నలోని ప్రజ్ఞ, ఆ పరిణితి మనకు కనిపిస్తాయి. ఆమె తన భర్తలోని ప్రశాంతతను, అతనిలోని మార్పును గమనించింది. దాన్ని చూసి భయపడలేదు, గొడవపడలేదు. బదులుగా ఆ మార్పు వెనక ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని ఆమె కూడా అనుకుంది. తనే విశాఖుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇక గృహస్థ సుఖాల పట్ల విరక్తితో ఉన్నట్టున్నారు, నన్ను కూడా సంఘంలో చేరి భిక్షునిగా మారడానికి అనుమతించండి అని అడిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణానికి మరొకరు అడ్డంకి కాకుండా ఇలా తోడుగా నిలవడం. విశాఖుడు కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించి తన స్నేహితుడైన రాజు బింబిసారుడి సహాయం కోరాడు. అయితే ఇక్కడ నాకో ప్రశ్న. ఒక వ్యాపారి భార్య భిక్షునిగా మారుతానంటే రాజు అంత పెద్ద ఎత్తున వేడుక ఎందుకు చేస్తాడు? కేవలం ధర్మంపై గౌరవమేనా, లేక ఆనాటి రాజకీయాల్లో సంఘానికి మద్దతివ్వడం కూడా ఒక భాగమా? మంచి ప్రశ్న. 2 కారణాలే కావచ్చు. బింబిసారుడికి బుద్ధుని బోధనల పట్ల చాలా గౌరవం ఉండేది. ఆ కాలంలో సంఘానికి అంటే భిక్షువుల సమూహానికి మద్దతు ఇవ్వడం రాజులకొక పుణ్యకార్యంగా, ఒక సామాజిక బాధ్యతగా ఉండేది. అంతేకాదు, సంఘానికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ప్రజల దృష్టిలో రాజు గౌరవం కూడా పెరిగేది. నిజమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది,
ఒక స్త్రీ సన్యాసం స్వీకరించడాన్ని ఎంత వైభవంగా జరిపించాడనేది. బంగారు పల్లకీలో ఊరేగించి రాజధానిని మొత్తం అలంకరించి ఆమెకు రాజగౌరవాన్నిచ్చాడు. అబ్బా! ఇది ఆ కాలంలో స్త్రీలు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోడానికి ఎంతటి సామాజిక ఆమోదం, మద్దతు ఉండేవో చూపిస్తుంది. ఆ రాజవైభవాన్ని, నగర జీవితాన్ని వదిలి భిక్షునిగా మారిన ధమ్మదిన్న ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లి సాధన మొదలుపెట్టింది. తన మనస్సును లోతుగా పరిశీలించడంపై దృష్టిపెట్టింది. ఆ కఠోర సాధన ఫలితంగా ఆమె తనలోని ఆశ్రవాలను పూర్తిగా నశింపజేసుకుంది. ఆశ్రవాలు అంటే? అంటే మనసు లోతుల్లో అనాదిగా పేరుకుపోయిన మలినాలు, ముఖ్యంగా 3 రకాలు. కామాశ్రవం అంటే ఇంద్రియ సుఖాల పట్ల కోరిక. ఓకే. భవాశ్రవం అంటే పుడుతూనే ఉండాలనే కోరిక. ఇంకా అవిద్యాశ్రవం అంటే సత్యం తెలియకపోవడం అనే అజ్ఞానం. ఓ, వీటిని సమూలంగా నాశనం చేయడమా? అవును, అలా చేసినప్పుడు కలిగే స్థితే అర్హంత్. ఇది బౌద్ధ ధర్మంలో అత్యున్నతమైన సంపూర్ణ జ్ఞానోదయ స్థితి. పునర్జన్మ చక్రాన్ని ఛేదించిన సంపూర్ణ విముక్తి అనమాట. ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టింది విశాఖుడు. అతను అనాగామి అనే 3వ దశకు చేరుకున్నాడు. అవును. కాని అతని తర్వాత ప్రయాణం మొదలుపెట్టిన ధమ్మదిన్న అత్యున్నతమైన 4వ దశ అంటే అర్హంత్ స్థాయిని అందుకుంది. ఇది నమ్మశక్యంగా లేదు. సరిగ్గా పట్టుకున్నారు. బౌద్ధధర్మంలో లింగభేదాలకు, సామాజిక పాత్రలకు అతీతంగా వ్యక్తిగత సాధనే అత్యంత ముఖ్యం అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకు దొరకదు. నిజమే. భర్త గురువయ్యాడు, కాని భార్య అంతకంటే ఉన్నత స్థితిని పొందింది. జ్ఞానం ఎవరి సొత్తు కాదు, ప్రయత్నించిన వారికే దక్కుతుందనడానికి ఇదే నిదర్శనం. జ్ఞానోదయం పొందాక ఆమె తిరిగి రాజగృహానికి వచ్చింది కదా. అప్పుడు ఆమె మాజీ భర్త విశాఖుడు, అప్పటికే జ్ఞాని, ఆమెను కలవడానికి వెళ్ళాడు. అవును. బహుశా లోకానికి ఆమె జ్ఞానాన్ని చాటి చెప్పాలనో, లేక తనకున్న కొన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలనో కొన్ని అత్యంత క్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలను ఆమె ముందుంచాడు. ఇక్కడ నుంచే వారి సంభాషణ మొదలవుతుంది. అవును, ఆ సంభాషణే బౌద్ధ వాంగ్మయంలో చూలవేదల్ల సుత్తగా చాలా ప్రసిద్ధి చెందింది. వేదల్ల అంటే ప్రశ్న సమాధాన రూపంలో ఉండే ఒక లోతైన ధర్మచర్చ అనమాట. ఓ, అయితే ఇందులో విశాఖుడడిగిన ప్రశ్నలు చాలా గహనమైనవా? చాలా. ఉదాహరణకు అతనడిగిన మొదటి ప్రశ్నలలో ఒకటి, సక్కాయ అంటే ఏమిటి అని. సక్కాయ అంటే దాని అర్థమేంటి? సక్కాయ అంటే వ్యక్తిత్వం లేదా నేను, నాది అనే భావన. మనం సాధారణంగా నేను అని దేనినైతే అనుకుంటామో దాని గురించి ఈ ప్రశ్న. చాలా ప్రాథమికమైన ప్రశ్నలా అనిపిస్తుంది. కాని దీని వెనుక ఎంతో తాత్వికత ఉంది. దీనికి ధమ్మదిన్న ఇచ్చిన సమాధానం అద్భుతం. ఆమె ఇలా చెప్పింది: బుద్ధుడు చెప్పిన 5 ఉపాదాన స్కంధాలనే సక్కాయ అంటారు. 5 ఉపాదాన స్కంధాలు అవేమిటి? కొంచెం విడమర్చి చెప్పండి. తప్పకుండా. ఆమె చెప్పిన ప్రకారం మన వ్యక్తిత్వం అనేది 5 అంశాల కలయిక. అవి రూప అంటే మన శరీరం, ఓకే. వేదన అంటే సుఖ దుఃఖ అనుభూతులు, సంజ్ఞ అంటే గుర్తించటం, గ్రహించటం, సంస్కార అంటే మానసిక ప్రవృత్తులు, ఆలోచనలు, చివరిది విజ్ఞాన అంటే స్పృహ, చైతన్యం. మనం పొరపాటున వీటిలో ఏదో ఒకటి నేను అని లేదా ఇవన్నీ కలిపి నేను అని అనుకుంటాం. కాని ఇవన్నీ నిరంతరం మారుతూ ఉండే ప్రవాహాలు తప్ప శాశ్వతమైన నేను అనే వస్తువు ఏదీ లేదు అనేది ఆమె సమాధానం యొక్క సారాంశం. వావ్! అంటే హూఆమై అనే ప్రశ్నకు ఆమె 2500 ఏళ్ల క్రితమే ఇంత శాస్త్రీయంగా సమాధానమిచ్చిందనమాట. విశాఖుడు దీంతో ఆగాడా? లేక ఇంకా అడిగాడా? అడిగాడు. ఇంకా లోతుగా వెళ్ళాడు. ఈ సక్కాయ ఎలా పుడుతుంది అని అడిగాడు. దానికి ఆమె ఏం చెప్పింది? దానికి ఆమె తృష్ణ అంటే అంతులేని కోరిక వల్లే ఇది పుడుతుంది అని చెప్పింది. తర్వాత మరి దీని నుండి ఎలా విముక్తి పొందాలి అని అడిగితే ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారానే అని చెప్పింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ప్రతి ప్రశ్నకు అంత స్పష్టంగా, సూటిగా సమాధానమిచ్చిందన్నమాట. అవును. ఎంత స్పష్టంగా అంటే గ్రంథాలలో ఒక ఉపమానం వాడారు. పదునైన కత్తితో తామరతూడును కోస్తే ఎంత తేలికగా, ఎటువంటి అడ్డంకీ లేకుండా తెగిపోతుందో
దమ్మదిన్న మేధస్సు నుండి సమాధానాలు అంత సులభంగా స్పష్టంగా వచ్చాయట. అంటే ఒకప్పటి వారి భార్యాభర్తల బంధం ఇప్పుడు ఒక జ్ఞానాన్ని అన్వేషించే శిష్యుడికి పరిపూర్ణ జ్ఞానం పొందిన గురువుకు మధ్య జరిగే సంవాదంలా మారిపోయింది. కరెక్ట్. మరి ఈ సంభాషణ గురించి బుద్ధుడేమన్నారో తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఖచ్చితంగా. విశాఖుడు ఈ సంభాషణ మొత్తాన్ని బుద్ధుడికి వివరించినప్పుడు ఆయన ఎంతో సంతోషించి, దమ్మదిన్న గొప్ప ప్రజ్ఞావంతురాలు. విశాఖ, నువ్వు నన్ను అవే ప్రశ్నలడిగి ఉంటే నేను కూడా అవే సమాధానాలు చెప్పేవాడిని. ఆమె సమాధానాలను నువ్వు అలాగే గుర్తుంచుకో అని అన్నారట. ఇది నమ్మశక్యంగా లేదు. స్వయంగా బుద్ధుడే నేను చెప్పినా అవే సమాధానాలు చెప్పేవాడినన్నారంటే ఆమె జ్ఞానం ఏ స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం కథను ఒకసారి సింహావలోకనం చేద్దాం. విశాఖుడు ఒక సంపన్న గృహస్థు బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితమై అనాగామిగా మారాడు. అతని మార్గం నుండి స్ఫూర్తి పొందిన అతని భార్య ధమ్మదిన్న కఠోర సాధనతో అత్యున్నతమైన అర్హంత్ స్థాయికి చేరి పరిపూర్ణ జ్ఞానిగా మారింది. వాళ్ళ ప్రయాణానికి రాజు బింబిసారుడు పూర్తి రాజలాంఛనాలతో మద్దతుగా నిలిచాడు. ఇది ఆనాటి సమాజంలో ధర్మానికున్న ప్రాధాన్యతను చూపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకప్పుడు దంపతులుగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య జరిగిన తాత్విక సంభాషణ చూలవేదాల్ల సుత్త అనే పవిత్ర గ్రంథంగా మారి తరతరాలకు జ్ఞానాన్ని అందిస్తోంది. అందుకే వారు కేవలం దంపతులుగా కాక ఆదర్శవంతమైన ధర్మమూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఒక సంపన్న జీవితం నుండి మొదలై ఒకరికొకరు స్ఫూర్తినిస్తూ ఇద్దరూ జ్ఞాన శిఖరాలను అధిరోహించడం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ముఖ్యంగా వారి బంధం రూపాంతరం చెందిన తీరు మనల్ని ఆలోచింపజేస్తోంది. అవును. భౌతిక బంధం కాస్త ప్రజ్ఞాబంధంగా మారింది. అవును. ఈ కథ విన్న తర్వాత మన ఆధునిక సంబంధాల గురించి కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనం ఒక బంధం యొక్క విజయాన్ని సాధారణంగా జీవితాంతం కలిసి ఉండటంలో చూస్తాం. నిజమే. కాని ఇక్కడ వారి బంధం యొక్క అతిపెద్ద విజయం ఒకరికొకరు ఆ బంధం నుండే సంపూర్ణ స్వేచ్ఛను, విముక్తిని పొందడానికి సహాయపడటంలో ఉంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటమేనా, లేక ఒకరికొకరు ఉన్నతమైన స్వేచ్ఛను సాధించుకోవడానికి సహాయపడటమా? బహుశా విశాఖుడు ధమ్మదిన్నల కథ మనకు ఇదే నేర్పుతోందేమో. ప్రేమ, బంధమనేవి చివరికి విముక్తికి సోపానాలుగా మారాలి తప్ప సంకెళ్లుగా మిగిలిపోకూడదు. ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.